తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నమన్ ధీర్ అనే ఓ కొత్త కుర్రాడిని 3వ స్థానంలో ఆడించింది. ముంబై జట్టులో 3వ స్థానానికి చాలా స్పెషాలిటీ ఉంది. ఈ ప్లేస్ లో ఎక్కువగా సూర్యకుమార్ యాదవ్ ఆడుతుంటాడు. రోహిత్ శర్మ, కెమెరూన్ గ్రీన్ సైతం వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగేవారు. అయితే సూర్య ఫిట్నెస్ సాధించకపోవడంతో అతని స్థానంలో నమన్ ధీర్ ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. 169 పరుగుల లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. దీంతో తొలి ఓవర్లోనే నమన్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. ఇది నమన్ ధీర్ కెరియర్ లో కేవలం 6వ టీ20 మ్యాచ్ అయినప్పటికీ ఏమాత్రం బెదురు లేకుండా ఆడి 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. నమన్ ఇంతవరకు దేశవాళీ క్రికెట్లో 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సరే ముంబై అతన్ని వేలంలో తీసుకోవడంతో పాటు ఏకంగా ఫస్ట్ మ్యాచ్ లోనే ఆడే అవకాశం ఇవ్వడం గమనార్హం. గత వేలంలో నమన్ ధీర్ ను ముంబై 20 లక్షల ప్రాథమిక ధరకు కొనుగోలు చేస్తుంది. హార్డ్ హిటర్ అయిన 24 ఏళ్ల ఈ బ్యాటర్ పంజాబ్ కు చెందినవాడు. భారీ సిక్స్లు కొట్టగల సత్తా ఇతని సొంతం. నవంబర్లో టీ20లోకి అడుగుపెట్టిన నమన్ ఈ మ్యాచ్ కు ముందు ఆడిన 4 టీ20లో చేసింది 39 పరుగులే. అందులో హైయెస్ట్ స్కోర్ 17. ఈ లెక్కల్ని చూస్తే ఆ బ్యాటర్ కు తర్వాతి మ్యాచ్ లో ఆడే ఛాన్స్ కూడా రాకపోవచ్చు. కానీ నమన్ కు మాత్రం ఏకంగా ఐపీఎల్లో అదే ముంబై లాంటి బలమైన జట్టు తరఫున ఆడే అవకాశం ఇచ్చింది. దీనికి కారణం గత ఆగస్టులో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన షేరే పంజాబ్ టీ20 కప్ లో అతడు ఆడిన ఆటే. అందులో నమన్ 12 ఇన్నింగ్స్ లో 466 పరుగులతో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. యావరేజ్ 42.36 కాగా స్ట్రైక్ రేట్ 192.56 కావటం గమనార్హం. ఆ టోర్నీలో నమన్ 2 భీభత్సమైన సెంచరీలు చేశాడు. ఒకటేమో 56 బంతుల్లో 122 రన్స్ కాగా మరొకటి 44 బంతుల్లో 105 రన్స్. ఈ టోర్నీలో నమన్ మొత్తం 30 సిక్స్లు బాదాడు. ఇక్కడే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ పడిపోయింది. అందుకే చివరి టీ20ల లెక్కల్ని పట్టించుకోకుండా తొలి మ్యాచ్లోనే నమన్ ధీర్ కు తుది జట్టులో చోటు కల్పించింది. అతను కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని చెలరేగాడు. ఆఫ్ఘాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ బౌలింగ్ లో వరుసగా 3 4లు బాదిన నమన్ అదే ఓవర్లో ఓ 6 కూడా కొట్టాడు. అయితే అదే ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరి కాసేపు క్రీజ్ లో ఉండి ఉంటే ఇంకెంత విధ్వంసం సృష్టించేవాడు. నమన్ మంచి షాట్లు కొడుతున్నంతసేపు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రోహిత్ అతన్ని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ కనిపించాడు. నమన్ నుంచి ముంబై ఏం ఆశిస్తుందో దాదాపు దాన్ని అతడు అందుకున్నాడు. ఓ మ్యాచ్ లో 20 బంతుల పాటు క్రీజ్ లో ఉంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేగల సత్తా తనకుందని నమన్ సంకేతాలిచ్చాడు.